రాజే ఓ రాజీ ఏం చేస్తానవే ఇయ్యాలన్న ఆడతా పట్టుకొచ్చావా లేదా? మా ఆయన్ని కొంగున ఎట్లా కట్టేసుకోవాలో నేను చెప్పింది వినేట్టు ఎట్లా చేసుకోవాలి. తాడుతో కట్టుకో. గీ కౌస్ మొక్కపోంతో నాకేంది? ఆ గూగుల్ నువ్వైతే చెప్పు. మా ఆయన నన్ను మంచిగా చూసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి? అల్లునికి టైంకి అంటిపెట్టు, పళ్ళెంలో అన్నం పెట్టి లొల్లి పెట్టకు చాలు. అబ్బా ఎంత మంచి మంచి ఆన్సర్లు ఇస్తా అంది. ఇంకా ఇయ్యే 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 నా పెన్మిటి నా మాట ఇంటలేడు గూగుల్. ఏం చేయాలో చెప్పు 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 చెప్పు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నెత్తి బండకేసి కొట్టుకో ఈ బిత్తిరి మొకందా. అత్తిన్నా అంటే నీ నెత్తి కుర్చీకేసి కొడతా మళ్ళీ. ఒర్ర సప్పుడెక్క కూసో కొడుతున్నావు కాకి లెక్క. మస్తు కోపం వస్తాంది నాకు. మా అత్త సికెట్ల వీకాలే, మా ఆడిబిడ్డను ఎట్లా రాసి నంపాన పెట్టాలి, మొగనికి జేబులకి ఎట్లా సిల్లులు పెట్టాలి. ఇంకా అడుగు ఏమనంటే ఇంకా అడిగే అడుగు. అడుగుతా మా అత్తద్దు ఏరే కాపురం ఎట్లా పెట్టాలని అడుగుతా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆగే ఇవన్నీ అల్లునికి చూపిస్తే కొంగు పట్టుకొని తిరుగుతాడు కాదు, ముక్కుకు తాడెత్తాను నీకు. అయ్యో ఈడిన్నాడు కదా మొత్తం ఆయన మోహన్కి చెప్పినా చెప్తాడు. సరే ఎందుకు కొడుతున్నావు చెప్పు పెద్ద పిట్టోలి, ఏంది నీ బాధ? ఆడుతుందేమంటే అత్తని ఇట్లా రంపాన పెట్టాలి, మొగని ఇట్లా విండి పిప్పి వేయాలని చెప్పేసి అడుగుతావేందే? ఏమైందే నీకు? హైదరాబాద్ వచ్చిన కదా పిసవట్టిందా ఏమి నీకు? ఆడతనే తీసుకొచ్చిన. ఈ కాలంలో పెళ్ళైన వాళ్ళంతా కూడా గూగుల్ని గివ్వే ప్రశ్నలు అడుగుతున్నారట. ఎట్లుండాలి, ఏం చెయ్యాలి, గీటి గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుండ్రట గూగుల్లో. ఈ దాని గురించి నాకు తెలియక ఇప్పుడు తెలిసింది కదా, ఇక మొత్తం గూగుల్ వెనకాలనే పడతా నేను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మీ అత్తనిక పెన్విట్ వెనక పడితే గూగుల్ వెనక వాళ్ళు ఏం అవసరం పడ్డదే? వాళ్ళకి సాయం చేయి చాలు. అదే కదా నేను అడుగుతుంది. వాళ్ళకి ఏమిట్టం, ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుందనే కదా నేను అడుగుతాంది. వాళ్ళని అడుగు, గూగుల్ని ఎందుకు? దానికి ఏమైనా మనసు ఉందా? మనసులో మనిషి ఉందా అర్థం చేసుకునేందుకు? మనుషులతోటి ఏం మాట్లాడినా ఇంకో మనిషికి తెలుస్తుంది. అందుకే నేను ఇగో గూగుల్ తోటి మాట్లాడుతున్నా. కమ్మటి పని చేస్తాను కాకి మొఖం దాన. గూగులు అత్తారింట్లో ఎట్లా ఉండాలి, అమ్మగారింటికి రావాలంటే ఏం సాకులు చెప్పుకొని రావాలి? చెప్పు తొందర చెప్పు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అమ్మగారింటి లేచినట్టు ఇక 10కి లేచినాక షాయి అను, ఏం బట్టి అమ్మోళ్ళింటికి వస్తావు. ఈయనతోటి నాకేంది, కాకొరినట్టు వస్తాడు. చెప్పు గూగుల్, మాది పెద్దిల్లు, అందరినీ ఎట్లా కలుపుకొని పోవాలి చెప్పు తొందర చెప్పు. ఇవాళ దీన్ని ఒడిచినట్లేదుగా. గూగులు మా అత్త సొమ్ములన్నీ నాకే ఇయ్యాలంటే ఏం చేయాలో చెప్పు, జల్దీ చెప్పు. మా అడవిలను ఇంటికి రానియొద్దంటే ఏం చేయాలో చెప్పు. ఎంతసేపు ఈ ప్రశ్నలు, నాకు స్విచ్ ఆఫ్ అన్న అయితే లేదు ఫోను. ఇంతసేపు అయిందో విసిగి వస్తుంది. అయ్యో గూగుల్కే ఇసుకు తెప్పించినావు కానీ నేను యావా. గూగుల్ గూగుల్ ఏమైంది నీకు? ఏంది సపోర్ట్ చేస్తలేవు? ఎంతో తినా కూడా ఏమంత పెద్ద ప్రశ్న వేసినా నీకు? గూగుల్ ఓపెన్గా నేను ఎట్లా ఓపెన్ చేయాలనే? ఓయ్ గూగుల్. ఈ ఆడవాళ్ళట సంసారం గురించి ఎక్కువ అడుగుతున్నట గూగుల్ను. ఇక ప్రేమ ఉంటే చాలు, ఏది అవసరం లేదు. జరా వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు సపుందాకా ఉంటే చాలు, సెట్ అవుతుంది. అయినా సముద్రం మీద వచ్చి కానీ సంసారం కట్టమని చెప్పేసి ఊకనే అంటారా పట్టురి పెద్దోళ్ళు?